ఇటీవలే హైదరాబాద్ హైటెక్స్లో మెడికాల్ 2025 ఎక్స్పో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మెడికల్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ ప్రదర్శించారు. ఎవరైతే వారి మెడికల్ ఇండస్ట్రీలో ఎటువంటి పరికరాల అవసరం ఉంటుందో వారికి సంబంధించిన అన్ని స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టాల్ నెంబర్ E2లో హర్నీ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ వారు ఆకర్షణీయంగా నిలిచారు. వీరు ఇక్కడ డిస్ప్లే చేసిన లాండ్రీ మెషిన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. హర్నీ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ అనేది 2006లో భారతదేశంలోని హైదరాబాద్, తెలంగాణలోని ఒక ఏకైక యాజమాన్య సంస్థగా స్థాపించబడి పెద్ద హాస్పిటల్స్కి, హోటల్స్కి అతి ముఖ్యమైన వాషింగ్ డిపార్ట్మెంట్గా మారింది. ఎందుకంటే వచ్చిన వారు ముఖ్యంగా హైజీన్ని కోరుకుంటారు కాబట్టి వారు వాడే బెడ్షీట్స్ కానీ, బ్లాంకెట్స్ కానివ్వండి చాలా నీట్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే రోజు క్లీనింగ్ సెక్షన్ అవసరం పడుతుంది. దానికి లాండ్రీ మెషిన్స్ మరియు డ్రయర్లు అవసరం పడుతూ ఉంటుంది. కాబట్టి హర్నీ సంస్థ వారు సెమీ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ లాండ్రీ మెషిన్స్ని హోటల్స్కి, హాస్పిటల్కి సప్లై చేస్తున్నారు. వీరి లాండ్రీ మెషిన్స్ ద్వారా బట్టలు ఉతకడం చాలా సులువుగా మారిపోయింది. ఇంకా చెప్పాలి అంటే చిన్న వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి హర్నీ లాండ్రీ మెషిన్స్ చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి చాలామందికి తమ బట్టలు ఉతుక్కునే టైం దొరక్క వారు లాండ్రీకి ఇచ్చేస్తారు. అలా లాండ్రీ బిజినెస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ హర్నీ లాండ్రీ మెషిన్స్ వీరి దగ్గర టంబుల్ డ్రయర్, స్టీమ్ క్యాలెండర్ మెషిన్లు, ఇస్ట్రీ టేబుల్స్, స్పాటింగ్ టేబుల్స్, హైడ్రో ఎక్స్ట్రాక్టర్, వాషర్ ఎక్స్ట్రాక్టర్లు, ఇస్త్రీ మెషిన్, ఇండస్ట్రియల్ బాయిలర్లు, డ్రై క్లీనింగ్ మెషిన్ మరియు మరెన్నో అత్యుత్తమ నాణ్యత గల ఎక్విప్మెంట్ దొరుకుతుంది. మరి వీరు అందించే సర్వీస్లు 24/7 అందుబాటులో ఉంటుంది. వీరి దగ్గర మెషిన్ కొనుగోలు చేస్తే స్వయంగా వారే వచ్చి ఇన్స్టాలేషన్ చేసి ఆపరేటింగ్ ఎలా చేయాలన్న విషయం క్లుప్తంగా ట్రైనింగ్ ఇస్తారు. మరి వారి మెషిన్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. మేము వచ్చేసి హర్నీ లాండ్రీ ఎక్విప్మెంట్స్ నుంచి అండి. మాది ఇక్కడ మెడికాల్ 2025 స్టాల్ మాది మేము ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము. మెడికాల్లో ఉంది. సో మాది వచ్చేసి లాండ్రీ బిజినెస్ అండి. మేము ఒక 30 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నాము. లాండ్రీకి సంబంధించిన అన్ని మిషన్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈ లాండ్రీ అనేది నాట్ ఓన్లీ మెడికల్ దాంట్లోనే కాదు, హోటల్స్, రిసార్ట్స్, ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, అట్లా అన్నిట్లో ఎక్కడెక్కడైతే మనకి లాండ్రీ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ అన్నిట్లో మనం ఈ మిషన్స్ అనేది పెట్టుకోవచ్చండి. మేము 30 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నాము. మెయిన్ మా బేస్ వచ్చి హైదరాబాద్లోనే కోంపల్లిలో మాది ఆఫీస్ ఉంది. మాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా వచ్చేసి మేడ్చల్లో ఉంది. మీరు కావాలంటే వచ్చి కూడా డైరెక్ట్గా విజిట్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, త్రూ అవుట్ ఇండియా మాది సప్లై ఉంది. ఈవెన్ మా దగ్గర శారీ రోలింగ్ మిషన్ అనేది కూడా ఉంది సార్. సో దాంట్లో ఏంటంటే అది మేము ఈవెన్ అమెరికా కూడా పంపించాము. మా మిషన్స్ అనేది అమెరికాలో కూడా పంపించాము. సో మీరు వచ్చి విజిట్ చేస్తే మీకు లైవ్గా డెమోస్ కూడా ఉంటుంది. డెమో చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. దీంట్లో ఫుల్లీ ఆటోమేటిక్లో ఉన్నాయి, సెమీ ఆటోమేటిక్లో ఉన్నాయి. అట్లా మీరు వచ్చి మీ బడ్జెట్ ప్రకారం మేము అన్నీ మీకు సప్లై ఇస్తాము. Hi friends, నా పేరు సి దినేష్ లక్ష్మణ్, వర్కింగ్ యాజ్ జనరల్ మేనేజర్ సార్, హర్నీ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్, కొంపల్లి బేస్ కంపెనీ. మా ఓన్ ఫ్యాక్టరీ వచ్చేసి మేడ్చల్ కండ్లకోయ ఉన్నది సార్. ఒకప్పుడు బేసిక్ మోడల్ చేతితో ఉంటుండే దోబీస్, హాస్పిటల్స్ కానీ ఇక్కడ కానీ చాకల్ బాల్ ఉంటుండే. దాని తర్వాత ఒక 20 years బ్యాక్ ఇది బేసిక్ మోడల్ సార్, సెమీ ఆటోమేటిక్ మెషిన్స్. దెర్ ఆర్ 2 types ఆఫ్ మెషిన్స్ సార్, సెమీ ఆటోమేటిక్ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్. ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్ సార్, ఇది ఫుల్లీ బాడీ వచ్చేసి SS304 జిందాల్ స్టీల్ సార్. ఇన్నర్ బాడీ జిందాల్, అవుటర్ బాడీ జిందాల్ స్టీల్ సార్, 304 సార్. దీంట్లో మేము ట్రైనింగ్ ఇస్తాం సార్, హౌ టు ఆపరేట్ ద మిషన్ సార్. దీంట్లో గుడ్డలు వేసి, లెనిన్ వేసి, ఇక కెమికల్ బాక్స్ ఉంది సార్, కెమికల్ డ్రాప్ చేస్తారు లిక్విడ్. దాని తర్వాత సెమీ ఆటోమేటిక్ సార్, జస్ట్ టైమర్ పెట్టుకొని ఆన్ చేస్తారు సార్. ఒక 25 to 30 minutesలో వాష్ అయిపోతుంది. ఎట్లా వాష్ అవుతుంది, ఏమి వాష్ అవుతుంది మా టెక్నికల్ టీమ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు ట్రైనింగ్ ఇస్తారు.
దీని తర్వాత ఈ లెనిన్ తీసుకొని దిస్ ఈస్ కాల్డ్ హైడ్రో ఎక్స్ట్రాక్టర్ స్పిన్నర్ అంటారు సార్ దీన్ని. ఇది వచ్చేసి 960 RPM 20 kg సార్. ఇది లోపల ఇన్నర్ బాడీ కూడా 304 సార్, స్టీల్ SSC స్టీల్ సార్. ఈ లెనిన్ దీంట్లో వేసి దానిపైన గుడ్డ కప్పేసి ఇది ఇట్లా క్లోజ్ చేసి టైమర్ ఓన్లీ 5 to 6 minutes పెట్టాలి సార్. ఆటోమేటిక్గా 80% వాటర్ స్క్వీజ్ అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ ద 20% మాయిశ్చర్ ఉంటుంది సార్, అది దీంట్లో డ్రైయర్ వేయాలి సార్. ఇది టంబుల్ డ్రైయర్ అంటారు సార్. ఇది కూడా లోపల ఇన్నర్ బాడీ ఎస్ఎస్ సార్. ఇది అవుటర్ ఏమో మన MS పౌడర్ కోటింగ్ సార్. 100% డ్రై అయిపోతుంది సార్ వితిన్ 15 to 20 minutes. ఇది బేసిక్ మోడల్ సార్, వాషింగ్ హైడ్రో డ్రైయర్. దీంట్లో ఎంతో కెపాసిటీ వస్తుంది సార్, స్టార్టింగ్ ఫ్రమ్ 20 kg సార్, 15, 20, 30, 40, 60, 100, 200 అంటే డిపెండ్స్ అపాన్ ద కస్టమైజ్డ్ రిక్వైర్మెంట్ సార్. లెనిన్ ఇంత కావాలి ఇవ్వాలి వస్తుంది సార్. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. దీని మోటార్స్ కానీ క్రాంప్టన్ మోటార్స్ సార్, ఆర్ LNT ప్యానల్ బోర్డ్స్ LNT కంపెనీ సార్. ఆల్ ISI స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం సార్. ISO సర్టిఫైడ్ మటీరియల్ సార్. ఇదేంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ అండి. ఫుల్లీ ఆటోమేటిక్లో దీంట్లో ఏంటంటే వాషింగ్ అండ్ స్పిన్నింగ్ ఒకటే మిషన్లో అవుతుంది మనకి. సో దీంట్లో మనకి ఇట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది. మనకి హీట్ వాటర్, కోల్డ్ వాటర్ అట్లా మనకి ఏది ప్రోగ్రామింగ్ మనం సెట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. దీంట్లో వాష్ క్వాలిటీ అనేది కూడా బాగుంటుంది మనకి. సో ఇది ఫుల్లీ ఆటోమేటిక్. దీంట్లో వాషింగ్ అండ్ స్పిన్నింగ్ ఒకటే మిషన్లో అవుతుంది. ఇప్పుడు ఒకవేళ స్పేస్ తక్కువ ఉంది, ఇప్పుడు 3 మిషన్స్కి వెళ్ళే కన్నా ఒక్క మిషన్లోనే పెట్టుకోవాలనుకుంటే మీరు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి 80-85% వరకు డ్రై అయిపోతుంది. దాని తర్వాత దీంట్లో నుంచి తీసి సేమ్ ఇంతకుముందు డ్రైయర్ చూపించాను కదా, ఆ డ్రైయర్లో కూడా వేసుకోవచ్చు. దాంట్లో మీకు 100% డ్రై అవుతుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. అంటే మన స్పేస్ని బట్టి, మన బడ్జెట్ని బట్టి అట్లా ఉంటుంది. సార్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ మిషన్. అంటే మనకి ఇంకా లేటెస్ట్ మిషన్ ఇది 3-in-1. అంటే ఒకటే మిషన్లో మనకు వాషింగ్, స్పిన్నింగ్ అండ్ డ్రైయింగ్ 3 అయిపోతుంది. అంటే స్పేస్ ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఒక చిన్న హాస్పిటల్ ఉందనుకోండి, ఒక 50 bedded హాస్పిటల్, 50 bedded హాస్పిటల్ వరకు కూడా మనం ఈ మిషన్ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే 15 kg మిషన్ ఉంటుంది. మనం త్రూ అవుట్ 8 hours కూడా రన్ చేయవచ్చు. ఈ మిషన్స్ అనేది 8 hours రన్ చేయవచ్చు. సో ఒకటే దగ్గర మీకు మీరు చూస్తున్నారు కదా, అట్ ఏ టైం 2 ఆన్ చేసుకోవచ్చు. మనం వాషింగ్, స్పిన్నింగ్ అవుతుంది, తర్వాత డ్రైయింగ్ కూడా అవుతుంది. సో ఇది ఇంకా లేటెస్ట్ మోడల్. అంటే మనం ఏదైనా కానీ మన బడ్జెట్ని బట్టి, మన ప్లేస్ని బట్టి, మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి మేము ఇస్తూ ఉంటాం మిషన్స్. ఇంతకుముందు అన్ని మిషన్స్ చూసారు కదండి. ఇప్పుడు ఒక్కసారి మీకు నచ్చిన తర్వాత మిషన్స్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఎంత టైం పడుతుంది, దాని తర్వాత ప్రాసెస్ ఏముంటుంది, ఎలా ఉంటుంది ఏంటి అనేది మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి, నమస్తే. నా పేరు భాగ్య అండి. అయితే మెషిన్ ఏంటంటే కస్టమర్కి అంటే అంత ఐడియా ఉండదు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. వాళ్ళకి మేమే గైడ్ చేస్తాం. అంటే ఒక మెషిన్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒక సెట్ ఆర్డర్ ఇచ్చారు అంటే దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ హైడ్రో అనేది ఒకటి ఉంటుంది సార్. దానికి టెంప్లెట్ వేసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా మేము చెప్తాము. దాని తర్వాత హైడ్రో టెంప్లెట్ అయిపోయాక 1 week టైం పడుతుంది డెలివరీకి. డెలివరీ వచ్చాక కూడా ఇన్స్టాలేషన్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి అంతా మేమే చూసుకుంటామండి. ఇప్పుడు ఒక 20 kg సెటప్ అనుకోండి, చిన్నగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి 20 kg సరిపోతుంది. ఒక 5.5 lakh వరకు అవుతుందండి ఒక సెటప్ చేసుకోవాలి అనుకుంటే. బోర్ వాటర్ వాడుకోవచ్చు సార్, మంచినీళ్ళు వాడాలని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఏదైతే సముద్రం దగ్గరలో ఉన్న నీళ్ళు అంటే కొంచెం సాల్టీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఎప్పటికీ డ్రమ్ క్లీన్ అనేది చేసుకుంటూ ఉండాలి సార్, అంతే.
సార్ చూడండి సార్, ఇది టాప్ డ్రై ఉన్నది సార్. జస్ట్ చూడండి సార్, మొత్తం డ్రై అయిపోయింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం ఇది వాషింగ్ స్క్వీజింగ్ అయిపోయిన తర్వాత డ్రై వేస్తాం కదా సార్, కొద్దిగా నమ్నెస్ ఉన్నప్పుడు తీయాలి సార్. తీస్తే అప్పుడు మీకు ఐరనింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ మంచిగా వస్తుంది. ఇప్పుడు జనరల్గా సార్ మన షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ బయట ఇచ్చినప్పుడు మళ్ళీ ఒట్టిగా వాడు జస్ట్ స్ప్రింకిల్ చేస్తారు వాటర్తో, ఎందుకంటే ఫర్ గుడ్ ఫినిషింగ్. సో అలానే కొంచెం నమ్నెస్ ఉంటే మీకు ఫినిషింగ్ మంచిగా వస్తుంది సార్ ఐరనింగ్ పార్ట్కి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే సార్. థ్యాంక్ యూ సార్.